మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాళ్ళకు వాడు చేసిన 5 రోజులే పోతే లేకపోతే తల్లి పిల్ల అనాథ సార్. ఇప్పుడు ఇంకా వెల్కమ్ టు సుమన్ టీవీ. నల్గొండ జిల్లా నల్గొండ మండలం సంబంధించినటువంటి కంచనపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మన కొప్పోలు సంపత్ కుమారు. ఈ నెల 5వ తారీఖు నాడు నాగార్జున సాగర్ నుంచి పోయి వస్తున్నటువంటి హాల్యా ఊరు చివరిలో యాక్సిడెంట్ అయ్యి తను చనిపోవడం జరిగింది. తను చనిపోయినటువంటి కంచనపల్లి గ్రామానికి మనం రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే తన నివసిస్తున్నటువంటి ఇల్లు, ఇక్కడ మనం ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి అమ్మ నాన్న కూడా వాళ్ళు ఎలా చనిపోయింది ఏందనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అట్లే రండి. కంచనపల్లిలో ఉన్నటువంటి తన ఇల్లు ఇక్కడే ఉంది. మన కనపడుతూ తెలుసుకోవచ్చు, చూడవచ్చు. ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి సంపత్ కుమారు తను పెయింటింగ్ చేసుకుంటూ ఆ కుటుంబాన్ని నడుపుతున్నటువంటి టైంలోనే పనిరీత్యా నాగార్జున సాగర్కు వెళ్ళి అక్కడి నుండి వస్తున్నటువంటి మార్గ మధ్యలో కొప్పోలు దగ్గర యాక్సిడెంటల్గా పడిపోయి తను అక్కడి నుంచి ప్రభుత్వ దవాఖానకు, తర్వాత ప్రైవేటు ఐకాన్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి కూడా వారిని కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ సమాచారం, ఆ ఆటోలో ఉన్నటువంటి తన స్నేహితులు కూడా సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి గవర్నమెంట్ అంటే ఐకాన్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం కొప్పోలుకు సంబంధించినటువంటి కొప్పోలు సంపత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లె వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు వాడు చేసిన 5 రోజులే పోతే లేకపోతే తల్లి పిల్ల అనాథ సార్. ఇప్పుడు ఇంకా అమ్మ, ఇప్పుడు సంపత్ కుమార్ వాళ్ళ అమ్మ మీరేనా? చెప్పమ్మా, ఎట్లా చనిపోయింది? అన్నం తిన్నాడు, అన్నం సగం మొదలు పెట్టుకుండు, సగం తినలేదు. వాళ్ళు ఫోన్ చేసిర్రు, బండి ఎక్కిండు పోయిండు. ఎవరు ఫోన్ చేసిర్రు? దోస్తులు పని చేసి ఆటో దోలుతాయన, బ్యాండ్ ఆయన బ్యాండ్కు పోయిండు. పోతేప్పుడు చూసిన, వచ్చేటప్పుడు చూడలేదు నేను. ఆడెట్ట పోయింది తెలియదు నాకు, ఎట్ట తలిగింది తెలియదు నాకు. నా కొడుకు ఎక్కడ దాకా పోయినా, ఎందుకు తీసుకుపోయిండు వాళ్ళు? అక్కడ ఎంత లెక్క పోయింది? సాగర్ పని కోసం పోయినా, ఎట్లా పని కొరమే పోయిండు, బ్యాండ్కు పోయిండు, బ్యాండ్ కొడతానికి పోయిండు నా కొడుకు. సాగర్ పోయిండు, సాగర్ కాడ దెబ్బ తలిగింది, వేసుకొని వచ్చిర్రు కొలగూడెం దాకానకు. గొలగూడెం దాకాన తీసుకొని వచ్చిర్రు. నాకు చేత కాదు, మంచం వల్ల కూర్చున్నా. ఫోన్లు చేసిన, ఫోన్లు చేస్తే పలానా కాడ ఉన్నామన్నారు. నేను పొద్దుజాము పోయినా. పోరగాళ్ళు వాళ్ళ దోస్తులే ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేస్తే సప్పుడు అంటే తలుపు తీసిండాడు, ఈడ గేట్ తీసిండు. గేట్ తీయగానే ఎందుకయ్యా గేట్ తీస్తున్నావు అని అడిగిన. అంటే బండి కావాలి అమ్మమ్మ అన్నాడు. బండి కావాలంటే ఎందుకు, ఏమైందని అడిగిన. గిత్త గిరకపోయింది సంపు మామకు అన్నాడు. అంటే గిత్త గిరకపోయిందా, పెద్ద గిరకపోయిందా అయ్యా అని అడిగిన. అంటే దెబ్బ దెబ్బ బండి వేసుకొని పోయిండు. శివ శివ. అయితే మళ్ళీ ఏం చేసిన, నా పానం కోబుద్ది కాక మా చిన్నాడు బిడ్డకు ఫోన్ చేసిన. అలవేలా ఆయనకి దెబ్బ తలిగిందిరా అని చేసిన. చేస్తే ఎట్ట తలిగిందాట అని ఇవ్వన్నది. అన్నాక మళ్ళీ జరసేపు అయినాక మా అమ్మకు చేసిన. చేసినాక మా అమ్మ కూడా ఎట్ట తలిగిందో బిడ్జి మరి అని ఇవ్వన్నది. అన్నాక మళ్ళీ జరసేపు అయినాక మళ్ళీ చేసిన ఆయనకే. మళ్ళీ చేస్తే మళ్ళీ ఏమన్నాడంటే, ఇగో మంచిగానే ఉన్నాడు హాస్పిటల్లో అని మళ్ళీ అన్నాడు. మళ్ళీ చేసిన మా మనవడికి చేసిన, ఢిల్లీ అట్టుందని కొద్దిగానే గిరకపోయింది అన్నాడు. మళ్ళీ మోనికి చేసిన. చేస్తే హాస్పిటల్ గొలగూడెం హాస్పిటల్ ఉండు అని చెప్పిండు. క్యానింగ్ తీస్తుండు, ఇప్పుడే అంబులెన్స్ మీద తీసుకుపోయినావు, క్యానింగ్ తీస్తుండ అని చెప్పిండు. చెప్పినాక నేను అన్నగా గొలగూడెం హాస్పిటల్కి వద్దు, ప్రైవేట్గా తీసుకుపో, నీకు చేత కాకుండా నేను పెట్టుకుంటా పైసలు కానీ ప్రైవేట్గా తీసుకుపో అని చెప్పిన. నేను ప్రైవేట్గా తీసుకుపోయిండట. నాకు తెలియదు. నేను పొద్దుజాము నా కాళ్ళు చేతులు లేవు. నేను గూలవాడున్నా, ఇప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది నేను కూడా ఆడు చేస్తేనే నాకు బుక్కడు బువ్వ, లేకపోతే లేదు. మేము బతికేది ఇట్లా.
ఇక మేము మళ్ళీ పొద్దుట మళ్ళీ మా బావోళ్ళు నేను మా అమ్మగారు అందరం కలిసి మేము పోయినాం. పోయే వరకు ఐకాన్ హాస్పిటల్ వేసిర్రు. వాళ్ళ నుంచి నా హాస్పిటల్ నుంచి నా నుంచి కాదంటే మళ్ళా హాస్పిటల్ మళ్ళా హైదరాబాద్కి వేసుకొని పోయినాం. హైదరాబాద్కి వేసుకొని పోయినాక వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళు కూడా దక్కదని చెప్పారు. దక్కదంటే ఉంటుందేమో, ఊపిరి ఉంటుందేమో, కొస ఊపిరి ఉంది, ఆశ అని అల్ల ఉంచాం. అట్లా అయింది. అన్ని పనులు వస్తాయి నా కొడుకు, ఒక్క పని వచ్చి ఒక్క పని రాదు అన్నట్టుగా. పెయింటింగ్ చేస్తాడు, ఉప్పర్ పని చేస్తాడు, లంబర్ పని చేస్తాడు, అది ఏంది టెంట్లు వేయబోతాడు, అవి లుంగలు వేయబోతాడు. ప్రతి ఒక్క పని వస్తుంది నా కొడుకు. ఒక్క పని వస్తుంది, ఒక్క పని రాదు. కరెంటు పనికి వస్తుంది, ప్రతి ఒక్క పని చేస్తాడండి. అట్ట అయ్యిండు నా కొడుకు. అదేవిధంగా ఇప్పుడు సంపత్ కుమార్ వాళ్ళ తోడబుట్టినటువంటి వాళ్ళ అక్క కూడా ఉన్నది. పూర్తిగా ఇంకా కొన్ని విషయాలు ఆ చెల్లెని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, సంపత్ కుమారు అసలు ఎలా చనిపోయాడు? సార్ పొద్దుగాల మార్నింగ్ ఏం చేసారంటే సార్, ఫోను అంటే ప్లేట్లో లేట్గా 9:30కి లేచిండు సార్. 9:30కి లేచారికే 9:30 కాదు 7:30కి లేచిండు. 7:30కి లేచారికే అప్పుడు పబ్ చార్జ్ చేసినాం సార్. పబ్ చార్జ్ చేస్తే మా అమ్మమ్మ అన్నదిగా తినిపోరాదా, చార్జ్ చేసి తినరా అంటే ఒక అతను మోనే అనే అతను ఏం చేసిండు, ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేస్తే అన్నం తిననీయకుండా చేసారు. 3 సార్లు 4 సార్లు చేశాడు. అన్నం ఇసి పెట్టి ఆడ అన్నం పడేసి పోయిండు సార్. అన్నం పడేసి పోయి ఆడ ఎత్తేసి దెబ్బ ఉరుకుతూనే ఉండు, మాతో మాట్లాడుకుంటూ ఉరుకుతూనే ఉండు. మేమేమో అప్పటికి పోవద్దు అంటే పోతూనే ఉండు. ఇంకా బ్యాండ్కి నాగార్జున సార్కి పోయిండు సార్. నాగార్జున సాగర్కి పోయి ఈ పెళ్ళికి సార్ అది 3 days అయింది. అయితే ఫస్ట్ డే మేము మాట్లాడినాం సార్. మాట్లాడితే ఆ రోజు సూరారం పోదాం, ఎవరినైనా పంపియని, మీరు వస్తావా రావా అంటే మా దోస్తుని పంపిస్తారా అన్నాడు. మా దోస్తుని ఎట్టన్నా పంపిస్తలే అని అంటే ఇద్దరు చేసారు. మా అమ్మ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇద్దరికి చెప్పింది, మా దోస్తుని పంపిస్తా, సూరారం పంపిస్తా దోస్తుని అని చెప్పింది. అయితే మేము ఫోన్ చేస్తే వీళ్ళు ఎవరు రానన్నారు సార్. చూస్తున్నాం కదా, ఇప్పటిదాకా కొప్పోలు సంపత్ కుమారు వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆత్రనాదనలు, వాళ్ళ గోడు ఎంత ఘోరంగా ఉందంటే, వీళ్ళు చాలా పేద కుటుంబం నుంచి ఉన్నటువంటి సంపత్ కుమారు, వాళ్ళ ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ చెల్లి, వీళ్ళ బాధ చాలా ఘోరమైన పరిస్థితి. ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కేవలం సంపత్ కుమారు, తర్వాత వాళ్ళ అక్క వచ్చేసి వాళ్ళు ఇద్దరే ఉంటారు. అంటే సంపత్ కుమారుకు తోడబుట్టినటువంటి ఒకే ఒక అక్క. వాళ్ళ గోల్చ, వాళ్ళ బాధ వింటుంటే కన్నీళ్లు మున్నీరవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ సంపత్ కుమారు చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా తక్కువ టైంలోనే చదువు బంద్ చేసి అన్ని పనులు ఊర్లో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఆ కుటుంబాన్ని తనే భుజానం మోస్తూ ఆ కుటుంబాన్ని నడిపించేటువంటి అతనే ఈ రోజు కనుమరుగైపోయిండు. ఆ యాక్సిడెంట్ లో మాకు దూరం అయిపోయిందని చెప్పేసి వాళ్ళ నాన్న గతంలోనే ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి, అతను షుగర్ పేషెంట్ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోయి వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. కొంతకాలంగా వాళ్ళ అమ్మకు కూడా ఆ కీళ్ళ నొప్పులు వచ్చేసి గత 7-8 సంవత్సరాల నుండి వాళ్ళ తల్లి కూడా కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నది. అలాంటి టైంలో కుటుంబాన్ని నడిపించేదంతా సంపత్ కుమారే. అలాంటి ఆ కుటుంబం ఆ నడిపించే తమ్ముడు పెద్దరికంగా ఉండి నడిపే ఆ తమ్ముడే ఈ రోజు దూరమైనందుకు ఆ అక్క కూడా చాలా బాధపడుతూ మొదలుపడతా ఉన్నారు. ఇప్పటిదాకా మనం వాళ్ళ బాధల్ని ఆ గాథల్ని విన్నాం. వాళ్ళు చూస్తుంటే చెప్తూనే ఉన్నారు. కాబట్టి నిజంగా కూడా కనపడుతున్నటువంటి వాళ్ళ పెదనాన్న, ఒకసారి ఆ పెదనాన్న మాటల్లో చెప్తాం. మీరు మాట్లాడండి పెదనాన్న, మీరు ఏం చెప్తా ఉన్నారు? నా కొడుకు అన్యాయం పోయింది సార్, నా తమ్ముడు కొడుకు అన్యాయం పోయింది సార్. వాళ్ళకు వాడు చేసిన 5 ఏళ్ళు వెళ్ళిపోతే సార్, లేకపోతే తల్లి పిల్ల అనాథ సార్. ఇప్పుడు ఇంకా నీ ఎంత పెదనైనా ఏం చేయలేదు సార్. నీ ఎంత పెదనైనా తిన్నావా అని అడిగేదే కానీ ఏం చేస్తావు, అది చేసిన 5 ఏళ్ళు వెళ్ళిపోతుంది సార్. చిన్నప్పుడు చదువు పని చేసి చిన్నప్పుడు కష్టపడ్డాడు సార్. నా తమ్ముడు అనే కానీ ఇట్లా అయిపోయాడు సార్. అక్క ఉన్నది ఇప్పుడు మనతోటి. ఆ అక్క కూడా అంటే ఒకటే ఒక తోడు ఆ సంపత్ కుమార్ కల అక్క, వీళ్ళిద్దరే ఈ కుటుంబానికి సంబంధించి. అంటే మాకున్నటువంటి నా కుటుంబాన్ని నడిపేదంతా మా తమ్ముడే చనిపోయాడని చెప్పేసి అక్క కూడా బాధపడతా ఉంది. ఒకసారి చెప్పండి అమ్మా, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏమైంది? మా ఫాదర్ 4 years బ్యాక్ చచ్చిపోయినారు జూన్. అయితే అంత ముందుకి నుంచే స్టడీ బంద్ చేసింది సార్. అప్పటి నుంచే ఒక 15 years దాకా
పనికి పోయింది సార్. చిన్న ఏజ్ లలో పని చేసింది సార్. అయితే మా ఫాదర్ కి షుగర్ వచ్చింది సార్. షుగర్ వల్ల షుగర్ వచ్చి పెద్దగా ఎక్కువ అయ్యి పని చేయక లివర్ నుంచి కిడ్నీ మీద పడ్డది సార్. ఎఫెక్ట్ కిడ్నీ మీద పడక కిడ్నీ ఖరాబ్ అయింది. డయాలసిస్ మనిషి అట్లా 15 సంవత్సరాలు అవుతుంది సార్. 15 సంవత్సరాలు అయితే హాస్పిటల్ ఖర్చు అన్ని ఖర్చు ఆనే భరించింది సార్. అదే విధంగా ఇక్కడ వాళ్ళ మేనత్త కూడా ఉన్నది, అంటే సొంతం వాళ్ళ నాన్న వాళ్ళ ఆ చెల్లెలు ఇక్కడే ఉన్నది. మనతో పాటే ఆమెతో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, సంపత్ కుమార్ నీకు ఏమవుతాడు? మా అన్న కొడుకు సార్, మా మేనల్లుడు సార్. మనకి ఎట్లా నడిపేది అసలు? మా అన్న 4 ఏళ్ళు షుగర్ తోటి బాధపడ్డాడు సారు. నాయ 10 చదివిండు, 10 చదివి పని చేసిండు. అమ్మని చదువుకుంటానికే, అయ్య చదువుకుంటానికే. ఆయనకి 18 ఏళ్ళు ఉన్నప్పుడే పని చేసిండు, కూలి పని చేసిండు. ఎవరు పిలిచినా పోయేది, 100 పిలిచినా పోయేది, 200 పిలిచినా పోయేది. అమ్మని చదువుకోవడానికి అన్నకు 2 షుగర్ చేయబట్టి సారు. వాళ్ళకు వాడు చేసిన 5 ఏళ్ళు వెళ్ళిపోతే సార్. లేకపోతే తల్లి పిల్ల అనాథ సార్. ఇప్పుడు ఇంకా